సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఒక వీడియో తెగ వైరల్ అయితుంది. ఆ వీడియో చూసినప్పుడల్లా నా మనసు మస్తు బాధ అనిపిస్తాంది. గదే కోవా బన్నులో కల్తీ. ఇగో ఈ అన్న పేరు వలి. ఈ వలి అన్న మొన్న జరిగిన మేడారం జాతరకి కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చిండు. ఎక్కడి నుంచి? ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిండు. ఇగ ఈ కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చిన అన్న దగ్గరికి ఒక ఈ పెద్ద మనిషికి అన్నని చూడుర్రి. ఈ అన్న పేరు బాలరాజు అట. ఈ బాలరాజు అన్న ఏం చేసిండంటే, నాది మీడియా ఛానలు. నేనేం మాట్లాడినా నడుస్తది. ఏం చేసినా నడుతది అని చెప్పేసి ఒక మైక్ పట్టుకొని పోయి ఆ అన్న దగ్గర మైక్ పెట్టి అడిగిండట. ఈ కోవా బన్ను ఎందుకు అమ్ముతున్నావు నువ్విక్కడ? ఈ కోవా బన్ అమ్మడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? ఇంత తక్కువ ధరకు కోవా బన్ ఎందుకు అమ్ముతున్నావు? అసలు ఈ కోవా బన్నులో ఏం కలిపినవు? అని చెప్పేసి ఇక రకరకాలుగా అడుగుడు మొదలుపెట్టిండన్నట్టు. ఇక ఈ అన్న అడగంగానే అక్కడ పని లేనోళ్ళందరూ ఒక 10 మంది వచ్చి గుంపు కూడి వాళ్ళు తలా ఒక మాట అనడం మొదలుపెట్టిండట. ఇక జనాలు వాళ్ళు వీళ్ళు రాంగానే నేను మీడియా ఛానల్, నేను యాంకర్‌ను, నేను జర్నలిస్ట్ అని చెప్పేసి ఇక మన బాలరాజు అన్న మొత్తం రెచ్చిపోయి పట్టేసేయి. పోలీసోళ్ళకి పట్టిచ్చేసేయాలి ఇగ. అయిపోయింది దుకాణం బంద్. కథ బంద్ అని చెప్పేసి మాట్లాడుతుండట. నేను ఒక్కటే క్వెషన్ అడుగుతున్నా బాలరాజు అన్న. ఇప్పుడు ఆయన ఏదో కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చిండు. ఏదో పుట్టకూటి కోసము 4 అమ్ముకుంటే నా పెళ్ళాం పిల్లల్ని సాదుకోవచ్చు, బతకచ్చు అని చెప్పేసి ఆంధ్ర నుంచి తెలంగాణకచ్చి కోవా బన్ అమ్ముకుంటుండు. ఆ అన్న మీద నువ్వు ఇలాంటి దాడి చేస్తున్నావు గదా! ఒక్కటే క్వెషన్ అడుగుతున్నా. ఇప్పుడు మనము స్విగ్గీలో, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం. నువ్వు గూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఆర్డర్ పెట్టుకునే ఉంటావు, తినే ఉంటావు. ఆ ఫుడ్ వచ్చిన తర్వాత నువ్వు తింటావు తప్ప రెస్టారెంటోనికి ఫోన్ చేసి ఇది ఫ్రెషేనా? ఈ చికెన్ ఫ్రెషేనా? లేకుంటే 2 రోజులటి కిందిదా? నిన్న వాడిన ఆయిల్ ఇయాల వాడుతుర్రా అని జెప్పేసి అడుగుతావా? అడగవు గదా! తింటావు గదా! ఎందుకు మరి నువ్వు? ఇట్లా చేసుడు కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఏదో మ జాతర జరుగుతుంది. అక్కడ అమ్ముకుంటే రూ. 4 వత్తయని జెప్పేసి పక్క రాష్ట్రంలోకెళ్ళి మన రాష్ట్రంకత్తే గిదేనా మనం ఇచ్చే మర్యాద? మళ్ళా పైగా ఇలా కులాలు, మతాలు మీరు ముస్లిమ్స్ హిందువులను చంపుదామనుకోని వచ్చిర్రా? గిలాంటి కా గిలాంటి క్వెషన్‌లా నువ్వు అడిగేది? గిలాంటి ప్రచారమా నువ్వు జేసేది? ఎందుకన్నా ఇది? ఇది దేనికి పనికొచ్చేది? ఏది పడితే అది తీసేసి వైరల్ చేద్దాము. ఆ ఛానల్ మంచి రేటింగ్ పెంచుకుందామని గిదా? మీడియా ఛానల్ ఉన్నది గిందుకోసమా? మస్తు బాధ అనిపిస్తుందండి వీడియో చూసినప్పుడల్లా. మీరు గూడా కామెంట్ జేయుర్రి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ జేయుర్రి.